అందరికీ నమస్తే అండి. కరెక్ట్గా 24 గంటల కిందట ఈ జనార్దన్ రావు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నకిలీ మద్యం తయారీలో వైసీపీ నేత జోగి రమేష్ గారి కీలకం. ఆయన చెప్తేనే మేము చేశాము, ఆయనే ఇబ్రహీంపట్నంలో తయారు చేసుకోమన్నారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రారంభించాము. సో కూటమి అధికారంలోకి వచ్చాక మేము ఆపేశాము. కానీ మళ్ళీ మాకు 3 కోట్లు ఆఫర్ చేసి మీరు కొనసాగించండి, మీరు తయారు చేయండి, దాన్ని మనమే లీక్ చేసి మనమే బయటపెట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా, ప్రభుత్వం మీద ఒక పెద్ద మెచ్చొచ్చేలా చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. సో మేము డబ్బులకు ఆశపడి చేశాము అని జనార్దన్ రావు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో ఒక కట్టు కదేమో, ఒక అంటే ఎవరో కావాలని కల్పించి చేసిందేమో, ఒక రివర్స్ గేమ్ ఏమో, టీడీపీ వాళ్ళు ఆడుతున్న గేమ్ ఏమో అని చాలామందిలో అనుమానాలు వచ్చాయి. అయితే ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో 24 గంటలలోనే ఈ మొదటి దశలోనే కొన్ని ప్రాథమిక ఆధారాలు, జోగి రమేష్ గారి పాత్ర ఉంది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందులో ఫస్ట్ ఆధారం ఏమిటంటే, జనార్దన్ రావు గారు ఆఫ్రికాకు వెళ్ళడానికి ముందు జోగి రమేష్ గారి ఇంటికి కొన్ని సందర్భాల్లో వెళ్ళారు. సో జోగి రమేష్ గారికి జనార్దన్ రావు గారికి లింక్స్ ఉన్నమాట వాస్తవం, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. ఆయన అండతోనే ఇప్పుడు జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలోన, ఇప్పుడు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకేమీ అక్కడ పెట్టలేదుగా, 2022-23లోనే పెట్టారుగా. అప్పుడు జోగి రమేష్ గారు మంత్రి కదా, జోగి రమేష్ గారి సొంత ఏరియా ఇబ్రహీంపట్నమే కదా. ఆయన పెడన ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయన సొంత ప్రాంతం ఇబ్రహీంపట్నం కదా. కాబట్టి పెట్టే ఉంటారు, ఎంకరేజ్ చేసే ఉంటారు లాజికల్గా చూస్తే అనేది. సో లీగల్గా చూస్తే జనార్దన్ రావు గారు ఆఫ్రికా వెళ్ళడానికి ముందు జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళారు, కలిశారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య వాట్సాప్ చాట్లన్నీ కూడా బయటకు వచ్చాయి. జనార్దన్ రావు గారు ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరి మధ్య లింక్స్ ఏంటి, ఇద్దరు ఏమేమి మాట్లాడుకున్నారనేది మొత్తం బయట పెట్టారు. ఈ నేపథ్యంలోనే కొన్ని వాట్సాప్ చాట్లు కూడా బయటకు వస్తున్నాయి, ఫోటోలు లీక్ చేస్తున్నారు. సరే, ఆ లీక్స్ సంగతి కాసేపు పక్కన పెడదాం. కానీ గూగుల్ లొకేషన్స్ అండ్ గూగుల్ టేక్అవుట్ ఆధారాలు అండ్ వాళ్ళు మాట్లాడుకున్న కాల్ డేటా ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. జనార్దన్ గారు ఆఫ్రికాకు వెళ్ళడానికి ముందు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళడం అండ్ ఇబ్రహీంపట్నం ప్లాంట్ దగ్గరికి జోగి రమేష్ గారి మనుషులు ప్లస్ జనార్దన్ రావు గారు కలిసి వెళ్ళడం, జోగి రమేష్ గారు చెప్పిన ఆదేశాలు పాటించడం, ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. దీనిలో జనార్దన్ రావుతో సహా జోగి రమేష్ గారి ముఖ్య అనుచరులు కొంతమంది ఉన్నారు. అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, ఈ వ్యవహారాన్ని ఇబ్రహీంపట్నంలో నడిపించిన బ్యాచ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు అంటే ఈ మద్యం కుంభకోణం, ఈ నకిలీ మద్యం అనేది చాలా పెద్ద వ్యవహారం. అసలు సీఎం గారే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి నకిలీ మద్యం మీద సిట్ వేస్తున్నాము, అవసరమైతే సిబిఐ వేస్తాము, చాలా పెద్ద మూలాల్లోకి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద పెద్ద అంశాలు బయటకు వస్తున్నాయి అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? సో వైసీపీ నేతల పాత్ర ఉంది కాబట్టే, వైసీపీలో పెద్ద తలకాయల పాత్ర ఉంది కాబట్టే సీఎం గారు అంత సీరియస్గా తీసుకున్నారు. ఆయనే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెప్పారు, మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం, మేము దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టం, మూలాల్లోకి వెళ్తున్నాము అని. అలా మూలాల్లోకి వెళ్ళే క్రమంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ గారి పాత్ర వచ్చింది. ఈయనతో ఆగుద్దన్న నమ్మకం ఏంటి? సో ఈయనకు అంత స్వేచ్ఛ ఉందా, లేదా ఈయన వెనక ఇంకెవరైనా ఉండి చేయించారేమో? జోగి రమేష్ గారిని తెర మీద పెట్టి ఇదిగో నువ్వు పలానా వ్యక్తితో చేయించని చెప్పి ఆయనకి ఎవరైనా ఆదేశించారేమో? అలా ఆ దిశగా కూడా ఇప్పుడు పోలీసులు వెళ్ళబోతున్నారు. మొత్తానికి మద్యం కుంభకోణం, మద్యం స్కామ్ 3570 కోట్లు కాస్త పక్కకెళ్ళింది. నకిలీ మద్యం కుంభకోణం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇది కొంచెం వైసీపీ నేతలను కూడా టెన్షన్ పెడుతోంది. ఏదో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పటికీ, కూటమి నాయకులు, ముఖ్య నాయకులు కొంతమందిని కలవరపెడుతున్నప్పటికీ, వైసీపీ నాయకులకు కూడా ఈ మచ్చ, ఈ మరక, ఈ స్కామ్ అంటుకునే అవకాశం పుష్కలంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఛానల్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ లింక్ షేర్ చేయండి. సరే, అది పక్కన పెడితే మీరు ఒకసారి పక్కన ఒక ప్రమోషన్ చూడండి, laddupallem.com. సో ఇది ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవండి. సీడ్స్, రకరకాల సీడ్స్, అంటే అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొత్తిరి గింజలు, మల్టిపుల్ సీడ్స్ అంటే పుచ్చగింజలు, ఇలా మల్టీ సీడ్స్, ఇలా దాదాపుగా ఒక 5 రకాల సీడ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. అండ్ మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు, జంతికలు, మురుగులు,
పూస కారపూస లాంటివి చేస్తారు. సో అవి కూడా బాగుంటాయి. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో లడ్డూలు చేస్తారు. ఇలా ఒక 20 రకాల లడ్డూలు అండ్ వాటితో పాటు హాట్ స్నాక్స్ ప్లస్ కొన్ని హెల్దీ పౌడర్స్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ప్లస్ డిఫరెంట్ ఫార్ములా, మంచి కాంబినేషను, హెల్త్కి అన్ని రకాలుగా మంచిది. ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, మొరింగా పౌడరు అండ్ డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ లాంటివి ఇవన్నీ కూడా మీకు హోమ్మేడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో హోమ్మేడ్ తయారు చేస్తున్నారు. సో వీలైతే laddupalem.com అని సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. దీపావళి సందర్భంగా ఆఫర్లు ఉన్నాయి. అండ్ మీరు మీ ఎంప్లాయీస్కి కానీ మీ కార్పొరేట్ ఆఫీస్లో మీ రిలేటివ్స్కి ఎంప్లాయీస్కి గిఫ్ట్గా ఇవ్వాలంటే బల్క్ ఆర్డర్స్ కూడా చేయొచ్చు. బల్క్ ఆర్డర్స్ మీద మంచి ఆఫర్లు కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.